ఎంతమంది పైన నెంబర్ 37 ఇప్పుడు ఉండేది. టోటల్గా 28 మంది ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే. సార్ మేడం రెగ్యులర్గా 18 కర్నూలు తీర్పు అక్కడే ఇస్తాం. సార్ ఇప్పుడు తీర్పు లాస్ట్ ఫైనల్గా ఏ రోజు ఇస్తాం? 18 ఈ నెల రిజర్వ్ చేసుకోండి. కంప్లీట్ రాసింది. 40-50 మందికి భయానకమైన పరిస్థితులు. సాయంత్రం 7:30 ఇంతమంది రౌండ్ అప్ అయ్యి వాళ్ళ భర్తను కొడుతుంటే 5 గ్రామస్తుల పేర్లు ఆమె పేరున రాసిందంటే ఇది నిజమైనటువంటి కంప్లైంటా, రాయించబడినటువంటి కంప్లైంట్? ఒకసారి మీరు చేస్తున్నా. అది ఒకటి. 2, 7:30 ఈ మా ఆలూరు ఎమ్మెల్యే అక్కడ పోయి కత్తులు తిప్పి గరిడీలు ఇచ్చి గడపార్లు ఇచ్చి కొడుతున్నట్టు కేసు. కానీ 7:30 అప్పుడు 7:45 అప్పుడు చిప్పగిరిలో తన ఇంట్లో ఉన్నప్పుడు తన గిరి అనే ఫోన్ చేసినటువంటి రికార్డు కోర్టుకి వేయడం జరిగింది. 7:45 ఎక్కడున్నాడు ఎమ్మెల్యే? తన ఇంట్లో చిప్పగిరిలో ఉన్నాడు. ఫిర్యాదు ప్రకారం 7:30 అప్పుడు ఈయన కత్తులు తిప్పుతున్నాడు ఇక్కడికి వచ్చి. రికార్డెడ్ ఎవిడెన్స్ ఈజ్ దట్ 7:45 వాజ్ దేర్ ఎట్ హిస్ హౌస్ అట్ చిప్పగిరి. 7:46 అతను సిఐకి ఫోన్ చేస్తాడు. అయ్యా ఘోరం జరిగిపోతుంది ఆ గిరి అని అతన్ని మీరు పోయి రక్షించండి. 7:46 చేస్తాడు. దానికి జవాబు లేదు. 7:47 మళ్ళీ ఎస్ఐకి చేస్తారు. దానికి గతి లేదు. మళ్ళా 7:48 మళ్ళా సిఐకి చేస్తారు. దానికి కూడా గతి లేదు. జవాబు లేదు. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసినా అక్కడ ఘోరం జరిగిపోతుంది, కొట్టేస్తున్నారు, చంపైపోతున్నారని ఒక ఎమ్మెల్యే చేసినా 4 సార్లు చేసినా. ఇది ఎందుకు చెప్తానంటే ఆఖరికి 8:08 మళ్ళీ గిరి అని ఫోన్ చేస్తారు. అయ్యా మీరేమైనా చెప్పారా లేదా పోలీస్ స్టేషన్ కానీ? అప్పుడు కూడా నా కాల్ రిజిస్టర్ తీసుకుంటే, కోఆర్డినేట్స్ తీసుకుంటే, నా సెల్ టవర్ లొకేషన్ తీసుకుంటే నేను చిప్పగిరిలో ఉన్నాను 8 చిల్లర దాకా. 7:30 నేను కొట్టానని చెప్పేది ఎంతవరకు మీకు వాస్తవం? మీకే ప్రజలకే విజ్ఞప్తి చేస్తాను. ఇంకోటి, మా నాయకుడు ఆదేశానుసారం ఈరోజు ఆర్గ్యుమెంట్స్ చెప్పడం జరిగింది. ఉదయం ఒక సెషన్స్ జరిగింది, మరలా ఈరోజు ఇందాక ఒక సెషన్, ఇప్పుడు దాకా సెషన్స్ జరిగింది. ముఖ్యంగా మా వాదన ఏంటంటే మొత్తం 4 కేసులు టోటల్గా. ఒక కేసు ఫస్ట్ 7:30 జరగద్ది. ఏ ఊర్లయ్యా? సంఘాల గ్రామంలో 7:30 జరగద్ది అని ఆ శేఖర్ అనే అతన్ని కొట్టారు తన భర్తనని చెప్పి. ఆమె తలబగలు కొట్టేశారు, అతన్ని కట్టితో కొట్టారు. కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆలూరు హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకుపోయినాం. అక్కడి నుంచి సీరియస్ అని చెప్పి ప్రమాదం కాబట్టి బళ్ళారి హాస్పిటల్లో చేర్పించమంటే అక్కడ తీసుకుపోయినాము. కాబట్టి వీళ్ళందరూ బుద్ధాయిలు అని చెప్పి వర్షం. ఆమె ఫిర్యాదు ఇచ్చినటువంటి శేఖర్ గారి భార్య ఏం చెప్తుందంటే ఆ వచ్చిన వాళ్ళు 5 గ్రామాలకు చెందిన వాళ్ళు, ఆ ఊరు గ్రామస్తులు కూడా కాదు. 40-45 మందికి పేర్లు, ఇంటి పేర్లు, వయసు, తండ్రి పేర్లు కూడా చెప్తారు. ఆ ప్రపంచంలో రాత్రి 7:30 భయానకమైన పరిస్థితుల్లో ఏమైనా ఓటర్స్ లిస్ట్ పెట్టుకొని రాశారా? ఫోటోలు పెట్టుకొని లేదు. ప్రతి ముద్దాయి దగ్గరికి పోయి మీ తండ్రి పేరేంది, మీ వయసు ఎంత, మీ ఊరేంది, నీ ఫోటో నీ ఆధార్ కార్డు ఇవని అడిగి రాశారా ఈ కంప్లైంట్? ఆధార్ కార్డు అడిగినట్టు రాసినట్టు ఐపీఎస్ ప్రతి ఒక్కరి దగ్గర ఇన్సిడెంట్ జరుగుతుందనే ఆమె ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు తీసుకొని ఏ విధంగా రాయగలిస్తూ ఆ విధంగా క్రైమ్ నెంబర్ ఫస్ట్ కేసు ఉందే. అతను 7:30 దెబ్బలు తినేస్తాడు, లేవలేని పరిస్థితిలో ఉంటాడు, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటాడు. కానీ ఇంకో క్రైమ్ నెంబర్ 38లో ఇంకో గంట తర్వాత ఆయన కత్తులు తిప్పుతుంటాడు. నేమకల్ విలేజ్. ఇది ఎక్కడైనా ఉందా? హాస్పిటల్ బెడ్ స్ట్రెచ్చర్లో ఉండైనా పని లేసి వచ్చాయంటే ఇదన్నా ఉండాలి కదా, బ్యాండేజ్లు మేకప్ అన్నా ఉండాలి కదా. ఫ్రెష్గా ఆయన వచ్చి 8:30 మళ్ళీ కత్తులు తిప్పుతుంటాడా? 7:30 మీ ప్రకారం ఆయన కొట్టేశారు. స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్కి తీసుకుపోతున్నాను కదా మీరు చెప్పింది. 8 గంటలకు మేము రికార్డు చూపించాం, కోర్టుకి వీడియో చూపించాము. చూడమ్మా 8 గంటలకి ఈయన ఎక్కడ ఉన్నాడో దెబ్బలు తిని చెప్పబడిన వ్యక్తి చూపించాం. తర్వాత మీకు అందరికీ తెలుసు, మీ మీడియా క్యాట్సాప్, మీరు ఈ కేసులో సహాయం చేసిన వాళ్ళు మీరే. ఎందుకంటే ఆ నైటీ చింపేశాడని కేసు పెడతారు మీకు కదా. మీ వీడియోలు తీబట్టి, మీడియా తీబట్టి తన భర్తే తన నైటీ చింపింది. అది మీ అందరికీ దండం. ఆ మీడియా క్లిప్పింగ్ లేకుంటే తన జీవితం ఏపోయి ఉంటుంది, ఆ ముద్దాయి జీవితం. అదేం చిన్న కేసా? నడి వీధిలో ఒక ఆడమనిషిని వివస్త్రం చేసి నైటీ పెరికేసాడని కేసు చిన్న కేసా? ఏమైపోవాలా? కానీ అదృష్టం మీ వీడియో క్లిప్పింగ్స్ వల్లే తన భర్తే తను చింపేసింది కోర్టు చూపించారు.
ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఒకవేళ పాలకపక్షం అధికారులు కొంతవరకు ఒత్తబాడొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, కానీ ఇంత దుర్మార్గం చేశారంటే ఒక్క విషయం చెప్తున్నాను, నేను ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. నా మిత్రులు నాకన్నా చాలా తెలియలేదు. వాళ్ళు దే కుడ్ హ్యావ్ డన్ ఇట్ బెటర్. ఎందుకు వచ్చానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం, ఇంత అన్యాయం జరుగుతుంటే మీరందరూ కూర్చోవద్దు ఆఫీస్లో పంపిస్తే రావడం జరిగింది. బట్ వన్స్ అగైన్ టేక్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. యాజ్ మై ఫ్రెండ్స్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, very very happy to say that how strong my people are, my family is in this place. The strongest part that saves. ఈ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు, చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాల్ని ఇంత ధైర్యంగా ఎదుర్కొని, ఇంత చాకచక్యంగా, ఇంత చట్టబద్ధంగా ఎదుర్కొనే నా కుటుంబం కింద ఫీల్ అవుతున్నాను. ఆల్ మై లీగల్ తెలిసి టీమ్. దట్స్ ది ఇంట్రడక్షన్. ఈరోజు చెప్తున్నాము, ఇది కొత్త సొంత రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. వాళ్ళ రాజ్యాంగం ఏం రాసుకున్నారో నాకు తెలీదు. ఇక్కడ జరుగుతున్నాయని బట్టి చూస్తే అట్టే రాసుకొని ఉంటారు ఆ బుక్లో. వాళ్ళు ఏమంటారు, రాజారెడ్డి రాజ్యాంగం సృష్టిస్తున్నారు. రాజారెడ్డి ఇప్పుడు మాకు అధికారం పోయి ఏమీ లేదు, మేము సార్ రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు అంటున్నారు. రాజ్యాంగం మేమంటే మీరేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. మేము అధికారం ఉన్నావా? మా ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా ఉండింది. ఈ విధమైనటువంటి సామాన్యుని హింసించిన ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. ఈ విధంగా తప్పుడు కేసులు రిపోర్ట్ ఇవ్వడానికి పోయినాడు, దారిలో వేలే చేసి మమ్మల్ని కొట్టారు. మేము అక్కడ మేము చట్టబద్ధంగా పోలీస్ స్టేషన్కి పోతున్న మధ్యలో మా మీద పడి మా రెండో ముద్ద చెప్పబడిన శ్రీరాములు చీరకు కొట్టింది మీరు, మేం కాదు. పోలీస్ స్టేషన్కి పోవడం అనేది విధుల్లో బాధ్యతే. మీరు పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే ఎత్తుకొని రెస్క్యూకి పోయింటే నేను పోలీస్ స్టేషన్కి పోబడలే. మీరు జవాబు కూడా చెప్పలేదు కాబట్టి నేను ఫిజికల్గా పోయి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడానికి పోతున్నా. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి పోయేటప్పుడు మీ ఊర్లోంచి పోవాలి కాబట్టి, మీరు అక్కడ బలవంతులు కాబట్టి మీరు వేలే చేసి మమ్మల్ని కొట్టి మా తమ్ముడిని చీరకు కొట్టింది మీరు. ఆ కేసే ఒరిజినల్ కేసు. దానికి మళ్ళా ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇన్ని ఆఫ్ షూట్స్, ఇన్ని పిలకలు పెట్టించి దుర్మార్గంగా అన్యాయంగా ఈ కేసులో ఆయన మీద బనాయించి 18 తీర్పు. ఇప్పుడు సార్ 18. సార్ ఇంకోటి సార్, ప్రజాప్రతినిధి కార్యకర్తలు అదృష్టం ఆ పేరు చిత్రగుప్తుడు రాస్తాడు కదా లెక్క, ఆ ఏ పేరు ఉంటే ఆ పేరు. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు గతం ఈ నెల 18 వాదనలన్నీ ముగిసినాయి. వాదనలు సార్ థ్యాంక్ యూ సార్. విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా చెప్పదు. ఆ చేయలేదు కాబట్టే, ఆ మంచితనం చేశాం కాబట్టే ఇంత అలుసైపోయాం ఈరోజు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ మంచితనం మా నాయుడుకు మాకు బోధించింది, శాంతి బోధించాడు. అన్నా ఇది అన్యాయం జరుగుతుంటే పైన దేవుడు ఉన్నాడబ్బా చూసుకుంటాడని మమ్మల్ని శాంతింపరిచి మీకు ఏమనిపించిందంటే, ఈ ఏళ్ళది ఏందిలే అశక్తులు,